అంటే మీరు ఆ ప్రేయర్ చేశారు అంటే మీ లైఫ్‌లో ఏమైనా జరిగిందా? అది చేయడానికి దానికి ముందు ఏమైనా జరిగిందంటారా? చాలా అండి. యాక్చువల్‌గా నాకు 8 ఏళ్లుగా ప్లాంటార్ ఫేషియైటిస్ ప్రాబ్లమ్ ఉండింది. అంటే అరికాల్లో, పాదంలో ప్రాబ్లమ్ అనమాట. అది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవంగానే మనకి నడవడానికి కష్టం. సో, అప్పుడు నేను ఇంకా డాక్టర్స్ చెప్పులు హీల్స్ వాడకూడదు. ఆ స్పెషల్ ఎంసీఆర్ చెప్పుల్ని వేసుకోమనేవారు. దాని తర్వాత ఫిజియోథెరపీ, ట్రీట్మెంట్స్ ఎన్ని చేసినా గానీ నాకసలు రిలీఫ్ దొరకలేదు. ఓకే. ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు క్యాల్కేనియల్ స్పర్ అంటే అక్కడ బోన్ కూడా గ్రో అయిందని చెప్పారు. సో మై హస్బెండ్ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్. ఆయన ఏమన్నారంటే ఇంకా సర్జరీ చేయాల్సి వస్తుందేమో అన్నారు. నాకు అరికాలికి సర్జరీ అంటే నాకు భయం వేసి పర్వాలేదు ఇంక ఈ నొప్పితో నేను ఇలాగే అనుభవించాలేమో అని ఒక స్టేజ్లో అనుకున్నాను. మీరు నమ్మరండి, అసలు ఆ నొప్పి ఎలా మాయమైపోయిందో నాకే తెలీదు. ఈ ప్రేయర్ నేను కంటిన్యూస్గా మనసులో చేసుకునేదాన్ని. దాంతోపాటు వాటర్ హీలింగ్ టెక్నిక్స్ కూడా వాడుకున్నాను. తర్వాత నేను నా కొడుకుతోటి ఈక్వల్గా రన్ చేస్తున్నట్టుగా, నడుస్తున్నట్టుగా విజువలైజ్ చేసుకునేదాన్ని డైలీ మార్నింగ్. నాకు ఒక 3-4 మంత్స్లోనే అసలు ఆ నొప్పి తగ్గిపోయింది. మీరు నమ్మరు, మొన్న నేను మిస్సెస్ ఇండియా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యి సబ్‌టైటిల్ విన్నర్ తెచ్చుకున్నాను. ఓహ్! కంగ్రాచ్యులేషన్స్. 5 ఇంచెస్ హీల్ వేసుకొని స్టేజ్ పైన ఫాస్ట్గా వాక్ చేయగలిగాను. ఓహ్! నైస్. సో అంత బాగా మేనిఫెస్ట్ అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హోపోనోపోనో ప్రేయర్ అని చెప్పొచ్చు.